నా పేరు జాకీర్ హుసేన్. మాది ఖమ్మం డిస్టిక్ భద్రాచలం. నేను ఒకసారి నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు మీద బైక్ తగిలి కింద పడ్డాను. కింద పడ్డ కాడి నుంచి నాకు ఈ భాగం ఇలా నుంచి ఇటువైపు నుంచి ఓన్లీ ఒక్క భాగం నరాలన్నీ విపరీతమైన పెయిన్ వచ్చేది. కనీసం ఫ్యాన్ కింద కూర్చోవటం కానీ, కూలింగ్ మంచినీళ్ళు తాగటం కానీ, పెరుగు తినటం కానీ ఇలాంటివి చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆఖరికి తలకు స్నానం చేసేటప్పుడు టవల్ పెట్టి చూసుకోవడానికి కూడా చేతకాని పరిస్థితి. విజయవాడలో ఒక 5 సంవత్సరాల దాకా తిరిగాను. అక్కడ తెలిసిన డాక్టరు మన కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ చంద్రశేఖర్ నాయుడు గారికి పరిచయం చేశారు. అయితే సారు అనూష మేడం గారిని పరిచయం చేశారు. పరిచయం చేసి నా ఫైల్ మొత్తం అనూష మేడం గారు మొత్తం ఫైల్ చేసి చూసి నాకు 3 months ట్రీట్మెంట్ చేశారు. 3 months తర్వాత మొన్న 2వ తారీఖు రోజున ఇంజెక్షన్ ద్వారాగా నాకు ఆపరేషన్ కాకుండా ఇంజెక్షన్ ద్వారా వైద్యం చేశారు. చేసిన తర్వాత నాకు గతంలో కనీసం ఒక్కరోజు ట్యాబ్లెట్ కనుక వేసుకోకపోతే 2వ రోజు విపరీతమైన కనీసం మెత్తగా ఉండిన అన్నం తినడానికి కూడా ఇబ్బంది ఉండేది. అలాంటిది ఈరోజు మేడం గారు చేసిన తర్వాత 100% నాకు నొప్పి అనేది లేదు. 2వ తారీఖు నుంచి ఈరోజు 18వ తారీఖు వరకు నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోవడం లేదు. గతంలో ఒక్క ట్యాబ్లెట్ ఒక్కరోజు కనుక వేయకపోతే 2వ రోజు వెంబటే భద్రాచలం బస్సు ఎక్కి మన హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చే పరిస్థితి. ఈరోజు మేడం గారు చేసిన దాని గురించి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్లే సేమ్ భద్రాచలం ఇంకో పేషెంట్ ఉన్నారు. మేడం గారితో ఇందాక డిస్కషన్ చేసాం. అయితే ఆ పేషెంట్ కూడా ఇక్కడికే పంపిస్తున్నాం. ఆ పేషెంట్ కూడా మా ఇంటికి వచ్చి చూశారు. చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నేను ఇలా హైదరాబాద్ అనూష మేడం గారు కిమ్స్ హాస్పిటల్ ఉంటారు. మేడం గారు ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు చాలా బాగుంది ఆరోగ్యం. నేను చాలా మాట్లాడగలుగుతున్నాను. గతంలో ఒక 2 నిమిషాలు మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉండేది. నత్తిగా వచ్చేది మాట. ఈరోజు నేను స్పష్టంగా మంచిగా మాట్లాడుతున్నాను. ఏ అన్నమైనా సరే ఏదైనా సరే మంచిగా పుష్టిగా తినగలుగుతున్నాను. థ్యాంక్ యూ అనూష మేడం గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.